హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 60వ అధ్యాయము 34వ శ్లోకం నుంచి చదువుదాం. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో పరిహాసం చేయడము అనేటువంటిది ఈ అధ్యాయం యొక్క సారాంశం. సో కృష్ణుడుకి అనేక మంది భార్యలు ఉన్నారు. ఉన్నటువంటి భార్యలందరిలో కూడా ఉత్తమమైనటువంటి భార్య ఎవరు అని అంటే రుక్మిణీదేవి. ఎందుకు ఆమె ఉత్తమమైనది అని అంటే, మిగిలిన అందరి భార్యల్లాగా ఆమె భావోద్వేగానికి ఆ, గురి అయ్యి ఆమె కృష్ణుడి మీద కోపాన్ని చూపించడం కానీ, లేకపోతే కృష్ణుడి మీద అలగడం కానీ ఇలాంటివి ఎప్పుడు చేయలేదు. ఇంకా సత్యభామ చేశారు. ఇంతకు ముందు మనం చూసాం, ఒక పారిజాత పుష్పాన్ని రుక్మిణీదేవికి ఇచ్చారు అనేటువంటి ఉద్దేశంతో ఆమె అలక, సో కోపము, ఈ రెండింటి నుంచి తగ్గించడం కోసం శ్రీకృష్ణుడు దేవలోకానికి కూడా వెళ్ళి మరి పారిజాత వృక్షాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే భార్యాభర్తల మధ్య కోపం కూడా ఒక్కొక్కసారి అది అది కూడా ఒక రకమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. అలానే కృష్ణుడు కూడా ఎంజాయ్ చేశారు. సత్యభామతో ఉన్నటువంటి సత్యభామకి వచ్చినటువంటి అలకతోటి ఎంజాయ్ చేయడం అనేటువంటి జరిగింది. కానీ రుక్మిణి కోపపడటం అలగటం ఎప్పుడు చూడలేదు కృష్ణుడు. అందుకనే రుక్మిణి కోప్పడితే ఎలా ఉంటుంది అని చూడాలి అని అనుకున్నారు. పైగా ఈమె ఉత్తమ భార్య ఎందుకు అని అంటే, కృష్ణుడు ఎప్పుడు కూడా రుక్మిణి చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు కూడా రుక్మిణి ఆలయంలోనే ఉంటారు. ఎప్పుడు కూడా రుక్మిణితో పాటే ఉంటున్నారు. సో ఇది అంటే విస్తరించి వేరే చోట్ల ఉన్నా కానీ ఆ విషయం ఏ భార్యకి ఆ భార్య నాతోనే ఉన్నారు అని అనుకుంటూ ఉంటుంది. సో అలాంటప్పుడు రుక్మిణి ఎక్కడ కృష్ణుడు నాతోనే ఉంటున్నారు కాబట్టి నేను శ్రేష్టమైనటువంటి భార్యని అని అనుకుంటున్నారేమో, దానివల్ల ఆమెకి ఎక్కడ గర్వం వస్తుందేమో అని చెప్పేసి ఆ గర్వం రాకుండా ఉండడం కోసం కూడా శ్రీకృష్ణుడు ఒక పరీక్ష పెట్టాలి అని అనుకున్నారు. ఆ తర్వాత రుక్మిణి కోపం ద్వారా కూడా ఆయన ఆనందాన్ని పొందాలి అని అనుకున్నారు. అందుకనే కృష్ణుడు ఆమెని పరిహాసం చేశారు. పరిహాసం చేయడంలో భాగంగా ఆయన, నీకు నేను తగినటువంటి భర్తను కాదు, చాలా మంది శక్తివంతులు, అందమైన వాళ్ళు, పెద్ద పెద్ద రాజ్యాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళు, ఐశ్వర్యవంతులు, వాళ్ళందరూ కూడా నిన్ను వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నాలాంటి ఒక గోపబాలుడు, యుద్ధంలో పారిపోయినటువంటి వాడు, ప్రపంచం మొత్తం శత్రువులు ఉన్నటువంటి వాడు, ఎవరిని ఎదుర్కోలేక ఎవరిని గెలవలేక వెళ్ళి సముద్రాన్ని ఆశ్రయించినటువంటి వాడిని నువ్వు వివాహం చేసుకుని నువ్వు ఎలా ఆ, సుఖపడతావు? ఓకే. పైగా నాకు పూర్తి వైరాగ్యం, నేను దేనికి అంత అటాచ్మెంట్ లేదు, నాకు భార్యల మీద పిల్లల మీద వీటి మీద నాకేమీ అంత వ్యామోహం లేదు. సో పైగా ఆత్మసంతృప్తుణ్ణి నేను. నాకేదో నిన్ను వివాహం చేసుకుంటే నాకు నీ ద్వారా నేనేదో భౌతికంగానో లేకపోతే ఆధ్యాత్మికంగానో ఏదో లాభపడతానో అనుకోవడానికి కూడా లేదు. సో నాకు నా ఆనందానికి నాకు ఎవరూ అవసరం లేదు. ఆ, పైగా నిన్ను వివాహం చేసుకుంది నా ప్లెజర్ కోసం అని అనుకుంటే అది కూడా కాదు. మరి ఎందుకు నువ్వు నన్ను వివాహం చేసుకున్నావు? పైగా నీ తండ్రి, నీ సోదరుడు మెచ్చిన నచ్చిన ఒక శిశుపాలుడు కూడా ఉన్నారు, ఆయనైనా వీళ్ళు వివాహం చేసుకోవచ్చు కదా, నన్ను ఎందుకు వివాహం చేసుకున్నావు అని ఉడికించారు. అదే రుక్మిణీదేవిని. సో ఇది విన్నటువంటి రుక్మిణీదేవికి కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు. మృదువైన వాక్కులతోటి మాట్లాడేవాళ్ళు రుక్మిణీదేవితోటి. ఎప్పుడు కూడా పరిహాసం చేయలేదు. ఎప్పుడు కూడా బాధపడేలా ఎప్పుడు మాటలు మాట్లాడలేదు. అలాంటిది ఒక్కసారిగా బాధపడేలాంటి మాటలు మాట్లాడేసరికి కృష్ణుడు ఇక రుక్మిణీదేవి తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా ఆమె ఏడవడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళ మండించి వస్తున్నటువంటి నీళ్లు కంటికి ఉన్నటువంటి కాటుకకి అంటుకోవడం వలన అవన్నీ కూడా నల్లగా అయిపోయాయి. ఆ నీళ్ళన్నీ కూడా తన శరీరం మీద పడి శరీరం కూడా తడిచిపోయింది. ఇక జుట్టు కూడా ఊడిపోయింది. ఆమె ఇక అక్కడే నేల మీద మూర్ఛపోవడం అనేటువంటిది జరిగింది. వెంటనే కృష్ణుడికి బాధ కలిగింది. యాక్చువల్గా అయితే రుక్మిణీదేవి ఇలాంటి ఒక పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఆమె చాలా ఉత్తమమైనది. ఆమెకి ఇలాంటి కష్టాన్ని ఇవ్వాల్సినటువంటి అర్హత అంటే ఇలాంటి కష్టాన్ని పొందాల్సినటువంటి అవసరం ఆమెకి అసలే లేదు. అలాంటప్పుడు ఈమె ఇలా బాధపడటం చూడలేకపోయారు. అందుకని కృష్ణుడు వెంటనే ఆమెని లేపారు. లేపి ఆమె ముఖాన్ని తుడిచారు. ఆమెకి ఓదార్చడం అనేటువంటిది జరిగింది. అయ్యో నేను జస్ట్ పరిహాసానికి మాత్రమే నేను ఇలా అన్నాను, నిన్ను బాధ పెట్టాలి అనేటువంటిది నా ఉద్దేశం కాదు ఆ, అనేటువంటి విషయాన్ని తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఓకే. సో ఎప్పుడైతే ఈ ఓదార్పు మాటలు మాట్లాడారో వెంటనే రుక్మిణీదేవికిలో ఉన్నటువంటి కొంత భయం పోయింది. ఎక్కడ నిజంగానే కృష్ణుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో, నువ్వు ఇప్పటికైనా పర్వాలేదు ఎవరినైనా వెళ్ళి వివాహం చేసుకో అని అనేసారు ఆల్రెడీ.
సో ఎక్కడ కృష్ణుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతాడో, లేకపోతే నన్ను వదిలేయమని చెప్తారో, నన్ను ఎవరినో వివాహం చేసుకోమని చెప్తారేమో అని చెప్పేసి ఆమెకి ఉన్నటువంటి భయం కాస్త ఒక్కసారిగా తొలగిపోయింది. కొంచెం స్థిమితపడింది. ప్రశాంతంగా ఇప్పుడు రుక్మిణీదేవి కృష్ణుడితో మాట్లాడుతుంది. ఓకే. సో నేను పరిహాసం చేశాను అన్నదానికి రెస్పాన్స్ గా నవ్వుతూ మాట్లాడుతున్నారు ఇప్పుడు రుక్మిణీదేవి. 34వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం రుక్మిణీదేవి ఏం మాట్లాడుతున్నారు. లావణ్య మాతాజీ. హరే కృష్ణ శ్రీ ప్రభుజీ. రుక్మిణ్యువాచ శ్రీ రుక్మిణ్యువాచ నన్వేవమేతాదరవింద విలోచనాః నన్వేవమేతాదరవింద విలోచనాః యద్వై భవాన్ భగవతో సదృశీ విభూమ్నః యద్వై భవాన్ భగవతో సదృశీ విభూమ్నః క్వస్వే మహీమ్యా అభిరితో భగవాంశ్చధీశః క్వస్వే మహిమ్నా అభిరతో భగవాంశ్చధీశః అహం గుణ ప్రకృతిరంగ గృహీత పాదం వాహం గుణ ప్రకృతి రంగ గృహీత పాద. శ్రీ రుక్మిణి పలికెను, కమలనయనుడా, వాస్తవమునకు నీవు పలికినది సత్యమే. పరమశక్తి సంపన్నుడకు దేవదేవునికి నిజంగా నేను తగినదానని కాను. త్రిమూర్తులకు అధిపతి నిజమహిమయందు ఆనందించువాడు నాకు దేవదేవుడెక్కడా? మూర్ఖజనులచే ఆశ్రయింపబడిన పాదముల కలదానను లౌకిక గుణములను కూడిన వనితను అగు నేనెక్కడ? భాష్యము. రుక్మిణీదేవికి భర్తగా నగుటకు తాను తగనని పలుకుచూ శ్రీకృష్ణుడు తెలిపిన అతని అందరి దోషముల జాబితాను శ్రీధర స్వామి వివరించిరి. అసమానత్వము, భయ విహ్వలత, సముద్రమును ఆశ్రయించుట, బలవంతునితో విరోధము, రాజ్యమును త్యజించుట, స్వీయ ఉనికి యందు అనిశ్చితత్వము, సాధారణ ఆచరణ పద్ధతికి విరుద్ధంగా వర్తించుట, సద్గుణ రాహిత్యము, అకించనులచే మిథ్యగా ప్రశంసించబడుట, ఏకాంత స్వభావము, గృహస్థ జీవనం నందు ఉదాసీనత మున్నగునవి ఆ జాబితాలోనివి. తన యందలి ఈ దుర్గణములను గుర్తించుటలో రుక్మిణీదేవి విపులురాలయనని భగవానుడు పలికెను. అతడు పలికిన మాటలకు ఇప్పుడు ఆమె సమాధానమొసగనారంభించినది. ఈ అధ్యాయంలోని 11వ శ్లోకంలోని కస్మాన్నో వౌరిషే సమాన్, నీకు ఎంత మాత్రము సరితోగని మమ్ములెందుకు వరించితివి అని శ్రీకృష్ణుని పలుకులకు ఆమె తొలుత సమాధానమొసగినది. ఎవ్వరునూ దేవదేవునితో సమానులు కాజాలరు కనుక తాను శ్రీకృష్ణుడు నిక్కముగా సమానులు కారని ఇచ్చట రుక్మిణీదేవి పలికినది. అత్యంత వినయంతో ఆమె తనను భగవానుని బాహ్యశక్తితో పోల్చుకొనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. రుక్మిణి లక్ష్మీదేవి అయినందున యథార్థమునకు బాహ్యశక్తి ఆమె అంశయే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. సో ప్రభు హరే కృష్ణ ప్రభు. ఎన్నో స్కందము, ఎన్నో అధ్యాయం ప్రభు? 60వ అధ్యాయం 10వ స్కందం 10.3 34వ శ్లోకం. ఓకే. సో మామూలుగా కృష్ణుడు అనేక కారణాలు చెప్పారు. రుక్మిణీదేవి ఎందుకు కృష్ణుడికి సరి సమానమైనటువంటి జోడి కాదు అని చెప్పడానికి ఒక్కొక్క దానికి ఇప్పుడు ఈమె కౌంటర్ చేస్తూ ఉన్నారు రుక్మిణీదేవి. ముందుగా నువ్వు నేను సమానం కాదు, సమానం కానిటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటే సుఖంగా ఉండలేరు అనేటువంటిది కృష్ణుడు చేసినటువంటి ఆర్గ్యుమెంట్. దానికి నిజమే, నేను నీకు సరితూగను, ఎందుకంటే నేను సామాన్యమైనటువంటి దాన్ని, నువ్వు దేవాది దేవుడివి, నువ్వు పలికినది నిజమే, నువ్వు పరమశక్తి సంపన్నుడు అయినటువంటి దేవదేవుడు, అందుకనే నేను నీకు తగిన దాన్ని కాదు. త్రిమూర్తులకి కూడా నువ్వే అధిపతివి, నిజ మహిమయందు ఆనందించువాడు దేవుడు ఎక్కడ, దేవదేవుడు ఎక్కడ, మూర్ఖ జనులచే ఆశ్రయింపబడినటువంటి పాదములు కలదానను, లౌకిక గుణములను గూడినటువంటి వనితను అగు నేనెక్కడా. ఓకే. ఎవరు దేవీ దేవతల దగ్గరికి వెళ్తారు? మూర్ఖ జనులు. ఈమె అదే అంటుంది, అంటే ఈమె తనకి తాను ఒక సామాన్యమైనటువంటి దేవతగా ఆమె భావిస్తుంది. యాక్చువల్గా చూస్తే ఎందుకు ఆమె సామాన్యమైనటువంటి దేవతగా అనిపిస్తుంది అని అంటే, ఈమె ఒక భౌతిక శక్తి అనేటువంటి భావంలో ఏమున్నారు. అది కూడా ఈమె బాహ్య శక్తి. కృష్ణుడి యొక్క బాహ్య శక్తి అంటే ఏంటి? మాయ. కృష్ణుడి యొక్క బాహ్య శక్తి అయినటువంటి మాయ ఎవరి అంశ?
ఎవరి అంశ అంటే లక్ష్మీదేవి యొక్క లక్ష్మీదేవి అంశ. లక్ష్మీదేవి అన్న రాధారాణి అన్న ఆంతరంగిక శక్తులే. సో రాధారాణి యొక్క అంశ ఏదైతే ఉంటుందో మిగిలినటువంటి శక్తులన్నీ కూడా రాధారాణి యొక్క అంశలే. అంటే లక్ష్మీదేవి కూడా, లక్ష్మీదేవి అయినటువంటి రుక్మిణీదేవి కూడా లక్ష్మీదేవి యొక్క అంశ ఏమి కూడా. కాబట్టి ఈమెని అంటే అంశ మూలము ఒకటే అని అనుకున్నప్పుడు, ఇప్పుడు మనలాగా అంశ మూలము ఒకటి మనం కాకపోవచ్చు, కానీ రాధారాణి, లక్ష్మీదేవి లేకపోతే ఇతర శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విస్తారాలు, వాళ్ళు ఏమి అంశాలు కాదు. అలాంటప్పుడు మూలంతో సమానం, మనం మూలంతో సమానం కాదు. కానీ లక్ష్మీదేవి రాధారాణితో సమానం, లక్ష్మీదేవి పార్వతీదేవి రాధారాణితో సమానం, పార్వతీదేవి లక్ష్మీదేవితో సమానం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా విస్తారాలు. మరి అలాంటి విస్తారమైనటువంటి భౌతిక శక్తికి ఈమెకి ఏమి తేడా లేదు. ఈమె భౌతిక శక్తితో పోల్చుకున్న నీ బాహ్య శక్తి అయినటువంటి భౌతిక శక్తిని నన్ను ఎవరు ఆశ్రయిస్తారు అని అంటే మూర్ఖ జనులు ఆశ్రయిస్తారు, వాళ్ళు నా పాదాల దగ్గరికి వస్తారు. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి నేనెక్కడ, దేవాది దేవుడు అయినటువంటి నీవెక్కడ, త్రిమూర్తులకి కూడా మూలమైనటువంటి నీవు చాలా ఉత్తమమైనటువంటి వాడు. అందుకనే మన ఇద్దరికి కూడా సరి అయినటువంటి జోడి కాదు, సమానమైనటువంటి స్థితి కాదు అనేటువంటి విషయాన్ని రుక్మిణీదేవి ఇక్కడ చెప్తున్నారు. అంటే స్వాంసులు అనుకోవచ్చు కదా ప్రభుజీ, స్వాంసులు వీళ్ళంతా. 35 మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సత్యం భయాదివ గుణేభ్య ఉరుక్రమాంతం, సత్యం భయాదివ గుణేభ్య ఉరుక్రమాంతః, ते సముద్రా ఉపలంభన మాత్ర ఆత్మా, చేతే సముద్రా ఉపలంభన మాత్ర ఆత్మా, నిత్యం కదింద్రియ గుణై కృత విగ్రహాస్త్వం, నిత్యం కదింద్రియగణ కృత విగ్రహస్త్వం, త్వత్సేవకైర్నృపపథం విదుతం తమోంధం, స్వస్తేవకైర్నైర్పపదం విదుతం తమోంధం. ఉరుక్రముడా, అవును, గుణముల వలన భయపడిన చందమున నీవు సముద్రమున శయనించితివి. ఆ విధముగా విశుద్ధ చైతన్యముతో నీవు హృదయమునందు పరమాత్మునిగా ప్రకటమయ్యదవు. మూర్ఖముకు ఇంద్రియములకు విరుద్ధముగా నీవెల్లప్పుడూ సమరము కావించుచుందువు. అజ్ఞానాంధకారమును కలుగజేసడి రాజ్యపదమును నిజమునకు నీ సేవకులను పరిత్యజించుడు. భాష్యము. రాజభ్యో బిభ్యతః శుభ్రు సముద్రం శరణం గతాన్. రాజులకు భయపడి మేము సముద్రమును ఆశ్రయించితిమి అని 12వ శ్లోకమున శ్రీకృష్ణుడు పలికిండెను. ఈ జగత్తునకు నిజమైన పాలకులు గుణములే అని రుక్మిణీదేవి ఇచ్చట పలుకుచున్నది. అవి సకల జీవులను కర్మయందు ప్రేరేపించును. తన భక్తుడు గుణ ప్రభావమునకు లోబడిన వాడై ఇంద్రియ భోగములలో చిక్కుబడినని శ్రీకృష్ణుడు భయపడేడి కారణమున అతడి వారి హృదయ సముద్రములో ప్రవేశించి అచ్చట సర్వజ్ఞుడు పరమాత్మునిగా అనగా ఉపలంబన మాత్ర ఆత్మ నిలిచియుండునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. ఆ విధముగా అతడు తన భక్తులను రక్షించుచుండును. ఆ దేవదేవుడు భక్తులకు ధ్యాన లక్ష్యమును అయ్యున్నాడని కూడా ఉపలంబన మాత్రః అను పదము సూచించును. బలవద్భిః కృత ద్వేషాన్, బలవంతులతో మేము శత్రుత్వమును తయారు చేసుకుంటుమి అని కూడా శ్రీకృష్ణుడు 12వ శ్లోకములో పలికెను. ఈ జగత్తులో నిజమునకు ఇంద్రియములే ప్రబలములని రుక్మిణీదేవి ఇచ్చట తెలుపుచున్నది. భక్తుల పక్షమున భగవానుడు ఇంద్రియ భోగమునకు విరుద్ధముగా సమరమును చేపట్టినాడు. ఆ విధముగా అతడు ఆధ్యాత్మిక శుద్ధికై వారు కావించటి పోరాటములలో సతతము తోడ్పడుచుండును. భక్తుల అనర్థముల నుండి బయటపడినంతనే అతడు వారికి ప్రకటమగును. అప్పుడు భగవంతునికి భక్తులకు నడుమ నిత్యముకు ప్రేమ సంబంధము తిరుగులేని యథార్థముగా అగును. త్యక్తనృపాసనాన్, రాజ్య సింహాసమును మేము పరిత్యజించిమి అను అదే శ్లోకమున శ్రీకృష్ణుడు పలికియుండెను. కానీ ఈ జగత్తులో రాజ్యపదము సాధారణముగా నామమాత్ర నాయకులకు గాఢాంధకారమున త్రోసివేయునని ఇచ్చట రుక్మిణీదేవి తెలిపినది. అధికారము అక్రమమునకు దారితీయును అనేటి సామెత ఉండనే ఉన్నది. అందువలన భగవద్భక్తులు రాజకీయ తంత్రముల నుండి పదవీ రాజకీయముల నుండి దూరముగా నుందురు. కనుక నిజ ఆధ్యాత్మిక ఆనందములో పూర్ణ సంతుష్టుడైన భగవానుడు లౌకిక రాజ్య పదములను స్వీకరించుటలో ఎంత మాత్రము అభిరుచిని చూపడు. ఈ విధముగా రుక్మిణీదేవి భగవానుని కర్మలను అతని దివ్య స్వభావమును నిదర్శనముగా సరియైన రీతిలో వివరించినది.
హరే కృష్ణ ప్రభుజీ, సో ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకొన్ని కారణాలు ఏవైతే శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశారో ఎందుకు రుక్మిణీదేవికి సరి సమానమైనటువంటి వాడిని కాదు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఆ కారణాలను ఇంకొన్నిటిని ఈమె ఖండిస్తుంది. ఖండించడం అంటే అవి ఎందుకు నిజము అనేటువంటిది వేరే కోణంలో ఆమె తెలియజేస్తూ ఉందన్నమాట. సో ఒకటి వచ్చేసి రాజ్యోబిభ్యత అంటే సముద్ర శరణాగతాన్, రాజులకు భయపడి ఆయన సముద్రాన్ని ఆశ్రయించాను అనేటువంటిది ఒక కారణం చెప్పారు. ఓకే, అంటే మేము ఎవరిని గెలవలేము, రాజులు కూడా మమ్మల్ని పారిపోయేలా చేశారు, ఆ రాజులు కూడా మమ్మల్ని పారిపోయేలా చేస్తే మేము గత్యంతరం లేక మమ్మల్ని మేము కాపాడుకోవడం కోసం మేము సముద్రాన్ని ఆశ్రయించాము అనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేటువంటి జరిగింది. సో దానికి ఈమె ఏం చెప్తుందో, అవును అది నిజమే, మీరు పంచభూతాలు ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో ఈ ఇంద్రియాల మీద యుద్ధాన్ని ప్రకటించారు మీరు. ఎందుకంటే ఇంద్రియాలన్నీ కూడా అనేక రకాలుగా అవి ఇంద్రియ భోగం చేయాలి అనేటువంటి కోరిక అనేటువంటి ఉంటుంది వాటికి. సో అలాంటి ఇంద్రియాల యొక్క ఇంద్రియ భోగాన్ని కూడా నియంత్రిస్తావు నువ్వు, అందుకనే ఇంద్రియాలు నీకు శత్రువులు. ఓకే, సో ఆ విధంగా ఇంద్రియ కర్మలను ప్రేరేపిస్తూ ఉంటే భక్తుడు మాత్రం గుణ ప్రభావానికి లోబడని వాడై ఇంద్రియ భోగానికి చిక్కుపడకుండా ఉంటాడు నీ భక్తుడు. కాబట్టి తప్పకుండా నీ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంద్రియాల యొక్క ప్రలోభాలకి లోనవ్వకుండా, దాని వలన వాళ్ళు పతనం చెందకుండా ఉండడానికి నువ్వు విశుద్ధ చైతన్యం కలిగినటువంటి పరమాత్మ రూపంలో నీ భక్తులలో ఉండి, నీ భక్తుల హృదయంలో ఉండి ఇంద్రియాలతో పోరాడతావు. కాబట్టి తప్పకుండా ఇంద్రియాలు నీకు శత్రువులు. ఓకే, ఇంద్రియాలు నీకు శత్రువులు. మనం ఇంతకుముందు ఏం చెప్పాడు, నాకు అందరూ శత్రువులు, అందరినీ నేను గెలవలేక నేను పారిపోయి సముద్రంలో ఉన్నాను అని అన్నారు. ఇక్కడ ఏం చెప్పారు, అవును నీకు ఇంద్రియాలు శత్రువులు, ఇంద్రియాలతోటి పోరాటం చేయడం కోసం నువ్వు హృదయంలోకి ఉన్నావు పరమాత్మ రూపంలో అనేటువంటి విషయాన్ని ఆమె తెలియజేస్తుంది. నెక్స్ట్, బలవంతులతో మేము శత్రుత్వమును తయారు చేసుకుంటేమి అనేటువంటిది కూడా ఆమె చెప్పింది. ఓకే, సో అది కూడా ఇప్పుడు చెప్పుకున్నాం. తర్వాత రాజ్య సింహాసనమును మేము పరిత్యజించితిమి అనేటువంటి విషయం చెప్తుంది. ఓకే, కృష్ణుడు భౌతిక స్థాయిలో ఉన్నారా లేకపోతే ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నారా అని అంటే, కృష్ణుడిది లౌకికమైనటువంటి శరీరం కాదు, లౌకికమైనటువంటి కోరికలు లేవు ఆయనకి, ఆయన పూర్తిగా ఆధ్యాత్మికం. అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తికి సింహాసనం మీద కూర్చోవడం వల్ల కలిగేటువంటి లౌకిక ఆనందానికి ఆయన ఎలా ఇదవుతారు? కాబట్టి అది కేవలం లౌకికమైనటువంటి ఆనందం, నీ ఆనందం ఆధ్యాత్మికమైనటువంటిది. నీకు ఇలాంటి ఒక రాజ పదవి వల్ల కలిగేటువంటి ఆనందం నీకు అవసరం లేదు. కనీసం నీ భక్తులే ఇలాంటి రాజ పదవులకి దూరంగా ఉంటారు, మరి నువ్వు ఎందుకు ఇలాంటి రాజ పదవులు కాంక్షించి వాటి వల్ల కలిగేటువంటి ఆనందాన్ని పొందాలి అని అనుకుంటావు? కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు, నీ సేవకులే పరిత్యజించినటువంటి రాజ్య పదవి నీకెందుకు అని చెప్పేసి ఆమె రుక్మిణీదేవి కృష్ణుని ఉద్దేశించి అంటుంది. నెక్స్ట్ 36వ శ్లోకం, హనుమాన్ జీవన్ దాస్ ప్రభుజీ. పాద పద్మం మకరం 36వ శ్లోకం ప్రభుజీ, 445వ పేజీ. స్కందం ప్రభు 10.3 10.3లో ఎన్నో పది ప్రభు? 60వ అధ్యాయం 36వ శ్లోకం. త్వత్పాద పద్మ మకరంధజుషా మునీనాం. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదువుతారు ప్రభు మీరు, ఈ లోపల వేరే వాళ్ళు. సరే ప్రభు, హరే కృష్ణ. శ్రీవాణి మాత చదవండి మీరు. హరే కృష్ణ ప్రభుజీ. త్వత్పాద పద్మ మకరంధజుషా మునీనాం. తత్పాద పద్మ మకరంధజుషాం మునీనాం. వర్త్మా స్ఫుటం నృప సుభిర్నసు దుర్విభావ్యం. వర్త్మా స్ఫుటం నృప సుభిర్నను దుర్విభావ్యం. యస్మాదలౌకికమివేహితమీశ్వరస్య. యస్మాదలౌకికమివేహితమీశ్వరస్య.
భూమంస్తవేహి తమథో అనుయే భవంతం. భూమంస్తవేహి తమోదో అనుయే భవంతం. నీ పాద పద్మ మకరందమును గ్రోలెడి మునులకైనను అతి గూఢమగు నీ కర్మలు పశువుల వలె వర్తించడి మానవులకు నిక్కముగా అగోచరములు. ఓ పరమశక్తిమంతుడా, నీ కర్మలు దివ్యమైనట్లుగానే నిన్ను అనుసరించు వాళ్ళ కర్మలు కూడా దివ్యములై ఉన్నవి. భాష్యము. శ్రీకృష్ణుడు 13వ శ్లోకంలో పలికిన దానికి రుక్మిణీదేవి ఇచ్చట సమాధానం మసుకుచున్నది. అస్పష్ట వర్తమానం పుంసాం అలోక పథమీయుషాం అస్థితాః పదవీం శుభ్రు ప్రాయః సీదంతి యోషితః. సుందరమగు కనుబొమ్మల దాన అనిశితముగా ఆచరణ కలవారు లోకసమ్మతముగాని మార్గమును అనుసరించువారు నగు పురుషులతో కలిసి ఉన్నప్పుడు సాధారణంగా స్త్రీలు కష్టములు పాలగుదురు. అలోక పదము అను పదమునకు రుక్మిణీదేవి ఈ శ్లోకములో అలౌకిక పదమని అర్థము చెప్పినది. లౌకిక స్వభావం కలవారు దాదాపు పశువుల వల్ల ఈ జగత్తులో భోగించుటకు యత్నించుచున్నారు. అట్టి వ్యక్తులు నాగరికముగా పురోగమించి ఉన్నను వారిని కేవలము తలుపు పెలుకులకు కలిగిన పశువులనియే భావించవలసి ఉండును. భగవంతుని కర్మలు సదా దివ్యముల కనుక సాధారణ జనులకు అవి స్పష్టములని రుక్మిణీదేవి పలుకుచున్నది. భగవంతుని తెలుసుకున్నటకు యత్నించడి మునులైన ఆ కర్మలను పూర్తిగా నెదగజాలరు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, స్వీయ ఉనికి యందు అనిశ్చితత్వము, ఆచరణ పద్ధతికి విరుద్ధంగా వర్తించుట, ఇలాంటివి కూడా కొన్ని ఆయన చెప్పినటువంటి తన గురించి తాను చెప్పినటువంటి విషయాలు. సో వాటికి కూడా ఈమె ఏం చెప్తుంది, నీ కర్మలన్నీ దివ్యమైనవి. చూసేటువంటి వాళ్ళకి నియమాలకి విరుద్ధంగా ఉన్నట్లు ఏమైనా అనిపిస్తుందేమో, లేకపోతే పద్ధతికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఏమైనా కనిపిస్తుందేమో, కానీ వాటిని అర్థం చేసుకోవడం సామాన్యమైనటువంటి వ్యక్తులకి సాధ్యం కానటువంటి విషయం. ఎందుకంటే అవన్నీ కూడా దివ్యమైనటువంటి కర్మలు కాబట్టి. మనుషులకి భగవంతుడి యొక్క లీలలో అర్థం కావు, భగవంతుడి యొక్క కర్మలు అర్థం కావు. ఎందుకు అనంటే ఎప్పటి వరకు అయితే మనం భగవంతుడి యొక్క శరణాగతిలోకి రామో అప్పటి వరకు మనకు అర్థం. మనం భగవంతుడి యొక్క శరణాగతిలోకి రాకపోతే మనము పశువుల్లాగానే ఉన్నట్లు. మానవులమే అయినా కానీ రెండు చేతులు 2 కాళ్ళు ఉన్నటువంటి పశువుల్లాగా మనం ఉన్నట్లు ఈ భూమి మీద. చెప్పుకోవడానికే మనకి మానవ శరీరం ఉంది అని అర్థం, కానీ నిజానికి పశువులు అనమాట. అందుకనే ఇక్కడ రుక్మిణీదేవి అంటున్నారు, ఇలా పశువుల్లో ఉండేటువంటి వ్యక్తులకి నీ దివ్య కర్మలు ఎలా అర్థమవుతాయి? నీ దివ్య కర్మలు అర్థం కావు. నీ దివ్య కర్మలు అర్థం కాక కనీసం మునులు సైతం, ఎంతో ఘోరమైనటువంటి తపస్సు చేసినటువంటి మునులు సైతం కూడా నీ పాద పద్మాలను కూడా తాకలేనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళే తెలుసుకోలేకపోతే నీ గురించి, మరి సామాన్యమైనటువంటి పశువుల్లా ఉండేటువంటి మనుష్యులు నీ గురించి ఎలా అర్థం చేసుకుంటారు? వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే నువ్వు దివ్యమైనటువంటి వాడివి. నువ్వే కాదు, నీ సేవకులు, నీ భక్తులే దివ్యమైనటువంటి వాళ్ళు. వాళ్ళ లీలల్ని అర్థం చేసుకోవడం కష్టం. అలాంటిది నీ లీలల్ని, నీ కర్మలని ఎవరు అర్థం చేసుకోగలరు? ఎవరికి అర్థం కాదు అనేటువంటి విషయాన్ని ఈమె ఇక్కడ తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ 37వ శ్లోకం. సర్వారాధ్య మాతాజీ. నిష్కించనో నను భవాన్న యతోస్తి కించిత్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. నిష్కించనో నను భవాన్న యతోస్తి కించిత్. యస్మై బలిం బలి భుజోపి హరంత్యజాద్యాం. యస్మై బలిం బలి భుజోపి హరంత్యజాద్యా. నత్వా విధంత్య శుత్రుపోంత కమాఢ్యమతాంధాం. నత్వా విదంత్వ శుత్రుపోంత కమాఢ్యతాంధా. ప్రేష్టో భవాన్ బలి భుజామపి తేపి తుభ్యం. ప్రేష్టో భవాన్ బలి భుజామపి తేపి తుభ్యం. హరే కృష్ణ ప్రభుజీ. నీకు పరముగా వేరేదియం లేని కారణమున నీవు నిష్కించనుడువు. మహాబలి భోక్తులకు బ్రహ్మాది దేవతలైనను నిన్ను అర్చింతురు. సంపదల వలన అందులే ఇంద్రభోగమునందే లగ్నమైన వారలు మృత్యు రూపమున నిన్నెరుగ జాలరు. కాని బలిభోక్తులకు దేవతలకు నీవు పరమ ప్రియమైన వాడవు, వారు నీకు ప్రియమైన వారే. భాష్యం.
శ్రీకృష్ణుడు 14వ శ్లోకమున పలికిన దానికి రుక్మిణీదేవి ఇచ్చట సమాధం మోసుకుని నిష్కించన వయం సస్వం నిష్కించన జనప్రియ తస్మాత్ ప్రాయేణ హ్యాఢ్యూం మాం భజంతి సుమధ్యమే. మేము ఐశ్వర్యహీనులము, ఇదే రీతిగా ఏదినూ లేని వారికి మేము పరమప్రియమైన వారము. సుమధ్యమా, అందువలన ఐశ్వర్యవంతులు మమ్మెన్నడను పూజింపరు. నిష్కించనో నను, నీవు నిజమా నిష్కించనడువే అని పలుకుతూ రుక్మిణీదేవి తన సమాధానమును ఆరంభించినది. కించన అనగా ఏదియో కొంత అని అర్థము. దానికి నిర్ అను ప్రత్యయమును చేర్చుట నిరోధవాచకమును సూచించును. అనగా నిష్కించన అనే పదమునకు ఏ కొంతైనను లేనివాడు లేదా ఏదియోను లేనివాడు అని అర్థము. కానీ శ్రీకృష్ణుడు నిష్కించనడు అగుట కారణమాత్రుడు దరిద్రుడగుట కాదని, స్వయంగా తానే సర్వస్వమై ఉండుటాయని ప్రస్తుత శ్లోకమున రుక్మిణీదేవి పలికినది. అనగా శ్రీకృష్ణుడు పరతత్వము కనుక ఉన్నదంతయు అతని యందే ఉన్నది. భగవంతుని అస్తిత్వమునకు అన్యముగా అతడు పొంది ఉండుటకై రెండవ వస్తువు లేదు. ఉదాహరణకు ఒక వ్యక్తి గృహమును లేదా మోటార్ కారును లేదా పిల్లవాడిని లేదా ధనమును కలిగి ఉండవచ్చు. కానీ ఇవి ఆ వ్యక్తి కాజాలవు. అవి అతనికి అన్యముగా నెలకొని ఉండెను. అతడు వాటిపై నియంత్రణ కలిగి ఉన్నవాడన్నడు భావంలోనే అతడు వాటిని కలిగి ఉన్నాడని మనము పలుకుతాము. కానీ భగవానుడు సృష్టిని కేవలము నియంత్రించుట కాదు, అది నిజంలోకి అతని యందే ఉన్నది. కనుక మనము బాహ్య వస్తువును కలిగి ఉండే రీతిలో పొంది ఉండుటకు అతనికి పరముగా ఏదియూ లేదు. నిష్కించనుడు అనే పదమును ఆచార్యులు ఈ రీతిగా వివరించిరి. మనిషి ఏదియో కొంత కలిగి ఉన్నాడంటే అతడు సమస్తమునకు కలిగిన లేడని సూచించను. అనగా ఒక వ్యక్తి కొంత సంపద ఉన్నదని మనం పలికినచో అతడు సర్వసంపద గాక ఏదియో కొంత ఆస్తిని కలిగి ఉన్నాడని మన భావము. కొంత లేదా కొద్దిగా అనే పదమునకు మిగిలిన భావంతో పోల్చినచో అనిశ్చితము లేదా సాధారణమైన సంఖ్య రాశి అని నిఘంటు నిర్వచనం చెప్పవచ్చును. శ్రీకృష్ణుడు ఏదో కొంత సౌందర్యమును యశస్సును ఐశ్వర్యమును బుద్ధిని ఇతర విభూతులను కలిగి ఉన్నాడనే భావనను త్రోసిపుచ్చుటకే అతడు నిష్కించుడనడి పిలువబడెను. నిజంగా అతడు అపారమగు సౌందర్యమును అపారమగు బుద్ధిని అపారమగు సంపదను కలిగి ఉన్నాడు. అతడు పరతత్వం ఒకటియే దీనికి కారణము. శ్రీమద్భాగవతం అందరి ప్రథమ స్కందములకు ఉపోద్ఘాతమున శ్రీల ప్రభుపాదులు ఈ క్రింది వాక్యం ఆరంభించిరి. ప్రస్తుత చర్చకు అది మిగిలి సంగతమై ఉన్నది. దైవ భావనము పరతత్వ భావనము సమాన స్థాయిలో ఉన్నటువంటివి కావు. శ్రీమద్భాగవతం పరతత్వం అనే లక్ష్యముగా కలిగి ఉన్నది. దైవ భావనం నియామకుని సూచించగా పరతత్వ భావనం పూర్ణ పురుషోత్తము లేదా సర్వశక్తులకు చర్మ మూలమును సూచించును. ఇతర శ్రీల ప్రభుపాదులు మూలమైన తాత్విక విషయం చర్చించిరి. భగవానుడు సాధారణంగా పరమోన్నతంగా నిర్వచింపబడును. నిఘంటు నిర్వచనం ప్రకారము అధీశ్వరుడు అనగా పదవి బలము అధికారాదుల్లో పరమోన్నతుడు, గుణము సిద్ధి కార్యదక్ష మనగ్వానిలో శ్రేష్ఠుడు సర్వోత్కృష్టుడు. తుది చర్మము కాని వీటిలో ఏదీనూ పరతత్వము చక్కగా నిర్వహింపజాలదు. ఉదాహరణకు ఒక అమెరికా దేశస్థుడు పరమ ధనవంతుడు అనినచో ఏ ఇతర అమెరికా దేశస్థుని కన్నా అధిక ధనవంతుడే అని మన భావము. లేదా ఒక దేశంలో సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం అని మనం అనవచ్చును. కానీ రాజకీయ సాంఘిక విషయంలో విధాన సభతో రాష్ట్రపతితో అధికారం పంచుకునే కారణమా అది ఈ రంగంలో పూర్ణాధికారం కలిగి ఉండకపోవచ్చును. కనుక అధీశ్వరుడు అనే పదము ఆధిపత్య వరుసలో శ్రేష్ఠుడు సూచించును. ఈ విధంగా పరమోన్నతుడనే పదము అందరికన్నా శ్రేష్ఠుడు లేదా ఘనుడని మాత్రమే అర్థమగును. కానీ సకల జీవులకు సమస్తముకు పరమ మూలకం కాదు. అందరికీ పరతత్వ భావన దైవ భావన కన్నను ఉత్తమైనదని శ్రీల ప్రభుపాదులు విశేషంగా తెలిపిరి. వైష్ణవతత్వము స్పష్టంగా అవగాహన చేసుకున్నటకు ఈ విషయం అత్యంత ప్రధానమైనది. శ్రీకృష్ణ భగవానుడు కేవలం పరమోన్నతుడే కాదు పరతత్వం కూడా అయి ఉన్నాడు. ఈ విషయమే అతని పత్ని తెలుపుచున్నది. ఈ విధంగా నిష్కించమనే పదం శ్రీకృష్ణ ఐశ్వర్యహీనుడని గాక సర్వైశ్వర్యుతుడని సూచించును. ఈ భావంలోనే ఆమె అతడు తాను నిష్కించనుడని పలుకుటను అంగీకరించుచున్నది. నిష్కించ జనప్రియ, ఏదేను లేని వారికి మేము పరమ ప్రియమైన వారము అని కూడా శ్రీకృష్ణుడు 14వ శ్లోకం పలికి ఉన్నాడు. విశ్వంలో అత్యంత ఐశ్వర్యత జీవులకు దేవతలే దేవదేవునకు నియమానుసారం కానుకలను అర్పించరని ఇచ్చటి రుక్మిణీదేవి పలుకుచున్నది. పైన వివరించబడినట్లుగా సమస్తము దేవదేవుని అంశయే అనే భావంలో అంతయు అతనికే చెంది ఉన్నదనే విషయంను దేవతలు ఎరిగి ఉందరని మనం భావించవచ్చును. వారు అతని చేతను నియుక్తులైనట్టు ప్రతినిధులు అనగా భగవంతుడు అతని శక్తులు మినహా వేరేది లేనటువంటి భగవంతుని అర్చించి వారిలో ఎంతటి ఐశ్వర్యతులు అయినప్పటికీ అతని శక్తినే ప్రేమయుత కార్యము రూపం తిరిగి అతనికి సమర్పించుతున్నారు. కనుక ఈ భావనను నిష్కించిన జనప్రియ అనే పదం సరి అయినదే. గంగాజలం నర్పించిన గంగా నదికి మందుడు పూజించడం లేదా తండ్రి జనధర్మం తనయుడు తండ్రి ఇచ్చిన ధనముతోనే అతని కానుకలు తెచ్చుట వంటిది ఈ భావనను ఉదహించబడును. తాను పొందిన కానుక తండ్రియే ధనము చెల్లించున్నాడు. కానీ నిజంగా తన తనయునిలోని ప్రేమయే అతనికి ముఖ్యమైనది.
అట్లే భగవానుడు ఈ జగత సృష్టించినప్పుడు బద్ధజీవులు భగవంతుడి సృష్టిలో నానా విధముల వస్తువులను స్వీకరింతురు. పుణ్యజీవులు తాము పొందిన వాటిలో శ్రేష్టమైన వాటిని యజ్ఞరూపం తిరిగి భగవానికి అర్పించి పవిత్రులగుదురు. సమస్త బ్రహ్మాండము మరియు దాని అందరి సమస్తము కేవలం భగవత్ శక్తియే కనుక అతన్ని అర్చించే వారు ఏదియోనూ కలిగి ఉండరని మనం పలకవచ్చును. మామూలు మాటలు చెప్పవలనచో తమకున్నట్టు అపార ధనమునకు గర్వితులయ్యేది వారు భగవంతునికి మ్రొక్కరు. రుక్మిణీదేవి అట్టి మూర్ఖుల గురించి కూడా పేర్కొనినది. తమ తాత్కాలిక దేహంతో సంతృప్తి చెందిన వారే వారు తమను వేటాడి మృత్యువును గుర్తిరగరు. కానీ అత్యంత ఐశ్వర్యయుత జీవులకు దేవతలు మాత్రము నియమానుసారము దేవదేవునికి యజ్ఞ రూపమున కానుకను అర్పింతురు. ఆ విధంగా భగవానుడు వారికి పరమప్రియుడై ఉన్నాడు. ఈ విషయమే ఇతర తెలుపబడినది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కృష్ణుడు అనేక కారణాలు చెప్పారు ఇంతకు ముందు 14వ శ్లోకంలో. సో ఏమిటి అని అంటే, ఐశ్వర్యహీనులమైనటువంటి మాకు ఐశ్వర్యం లేనటువంటి వాళ్ళు మాత్రమే ఆరాధిస్తారు, ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని ఆరాధించరు అనేటువంటిది ఆయన మాట్లాడారు. యాక్చువల్గా నిష్కించిన అనేటువంటి పదాన్ని వాడారు. అందుకోసం నిష్కించిన అనేటువంటి పదాన్ని ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఎలా మనం అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ భాషలో తెలియజేస్తున్నారు. రుక్మిణీదేవి చెప్పింది ఎందుకు నువ్వు నిష్కించినడివి అనేటువంటి విషయానికి. ఆయన నేను నిష్కించిన అనేటువంటి పదాన్ని వాడారు కాబట్టి ఎందుకు నువ్వు నిష్కించిన అనేటువంటి పదము అనేటువంటి దానికి ఆమె చెప్తుంది అన్నమాట. ఏమని చెప్తుంది అనంటే, నీకు పరంగా వేరే ఏదీ లేదు కాబట్టి. యాక్చువల్గా ఏమీ లేదు అనడం అంటే అసలు మొత్తం ఆయనలోనే ఉన్నప్పుడు ఇంకా ఆయనకి సంబంధం లేనటువంటిది ఏముంటుంది? ఓకే, మొత్తం ఆయనలో ఉంది. మనం మామూలుగా చూస్తే మీకు ఏముంది అని అంటే మాకు ఇల్లు ఉంది అని చెప్తాం, లేకపోతే మాకు ఈ వస్తువు ఉంది అని చెప్తాం. దాని అర్థం ఏంటి? మనకి ఏది ఉందో చెప్తున్నాము అని అంటే మనం చెప్పంది ఏది మనకి లేదు అని అర్థం, అంతే కదా? మిగిలింది ఏది నాది కాదు అని చెప్పడం. కానీ కృష్ణుడికి ఏముంది అని చెప్పాలంటే ఏముందని చెప్పాలి? ఒకటి పేరు పెట్టి చెప్పడానికి ఉండదు. ఇది మాత్రం నాది, ఈ ఇల్లు నాది, ఈ ఊరు నాది, ఈ గ్రామం నాది, లేకపోతే ఈ వస్తువులు నాది అని చెప్పడానికి లేదు కృష్ణుడికి. ఏదని లేదని చెప్పాలి. అందుకనే నిష్కించనుడు ఆయన. ఓకే, సో ఒక వస్తువు నాది అని చెప్పడానికి లేదు, మొత్తం నీదే. అంటే ఇప్పుడు మన విషయంలోకి వచ్చేసరికి మనము ఇది నాది అని చెప్తున్నాము అని అంటే మనం అది కాదు, అది మనది, కానీ మనం అది కాదు. కానీ కృష్ణుడి విషయంలో అలా కాదు. కృష్ణుడు ఈ సమస్త భౌతిక సృష్టి కూడా తనలోనే ఉంది కాబట్టి తనకి పరంగా ఇంకేమీ లేదు. తనకి పరంగా, కృష్ణుడికి పరంగా ఇంకా ఏమీ లేదు, శూన్యం, ఇంకా ఏమీ లేదు. అందుకనే ఆయన నిష్కించనుడు అనేటువంటి విషయాన్ని ఆమె తెలియజేస్తుంది. ఇంకొకటి, ఐశ్వర్యహీనులమైనటువంటి మనల్ని ఐశ్వర్యహీనులైనటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు మనల్ని ఆరాధిస్తారు అనేటువంటి. అంటే ఏంటి ఐశ్వర్యహీనులు అంటే ఏంటి? వాళ్ళకి కావాల్సినటువంటి, వాళ్ళు అనుభవించడానికి కావాల్సినటువంటివన్నీ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి భోగించడం అన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా యజ్ఞంలో ఎవరైనా అర్పిస్తున్నారు అనుకోండి, యజ్ఞంలో ఎవరైనా ఏదైనా అర్పిస్తే అది ఎవరికి చెందుతుంది? కృష్ణుడికి చెందుతుంది. కానీ కృష్ణుడికి చెందాల్సినటువంటి ఈ యొక్క యజ్ఞంలో అర్పించేటువంటివి మనం ఏం చేస్తాం? దేవీ దేవతలను కూడా ఆహ్వానించి ఒక్కొక్క దేవీ దేవతకు కూడా మనం ఇస్తూ ఉంటాం హవిష్యులు. ఓకే, అంటే ఏంటి? కృష్ణుడికి చెందాల్సినటువంటివి దేవీ దేవతలు పొందుతూ ఉంటారు. అంటే ఏదైతే వరంగా ఇవ్వాలో కృష్ణుడికి, ఆ వరం నుంచి వచ్చినటువంటి వాళ్ళ భాగం ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు తీసుకుని వాళ్ళు దాన్ని భోగిస్తూ ఉంటారు దేవతలు. ఎందుకు దేవతలకి భాగం ఇస్తారు కృష్ణుడు యజ్ఞ హవిష్యుల్లో అంటే, వాళ్ళు కృష్ణుడి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి, వాళ్ళు కృష్ణుడి యొక్క సేవకులు కాబట్టి, వాళ్ళ స్థితి వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు దేవతలు కాబట్టి. ఓకే, ఎప్పుడైతే మనం కూడా దేవతా స్థానాలకు వెళ్ళిపోతాం అనుకోండి, మనకు కూడా అలాంటి అవకాశమే వస్తుంది. కృష్ణుడికి చెందినటువంటి ప్రతిదీ కూడా కృష్ణుడు మనకి ఇస్తారు. అంటే ఎవరు ఆరాధిస్తున్నారు? తనకి లేక కృష్ణుని అడిగి తీసుకునేటువంటి వాళ్ళు కృష్ణుని ఆరాధిస్తున్నారు. ఓకే, అంటే ఐశ్వర్యం లేనటువంటి నాకు ఐశ్వర్యం లేనటువంటి వాళ్ళే పూజిస్తారు అంటే దేవతలు. ఎస్, దేవతలకి ఐశ్వర్యం ఎందుకు లేదు అంటే కృష్ణుని మాటల్లోనే వాళ్ళు తీసుకొని వాళ్ళు కృష్ణుడికే పూజ చేస్తారు, కృష్ణుడికే సేవ చేస్తారు కాబట్టి. ఓకే, యాక్చువల్గా
కృష్ణుడి విషయంలో ఐశ్వర్యవంతుడు అని అంటే, మన విషయంలో ఐశ్వర్యవంతుడు అంటే ఓకే, అందరికంటే గొప్పగా ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడాలి అని అంటే ఆ వ్యక్తి ఓకే, ఈ ఊరు అందరిలో అందరికంటే అధికమైనటువంటి సంపదను కలిగి ఉన్నారు, లేదంటే ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ దేశంలో అత్యధికమైనటువంటి సంపదను కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పచ్చు. కానీ కృష్ణుడి విషయంలో సంపద అత్యధికము అని చెప్పడానికి ఎట్లా ఉంటుంది? ఆయన సమస్త ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఆయన కంపేర్ చేయడానికి లేదు, ఇంకా దేన్ని కంపేర్ చేయడానికి లేదు. ఫలానాది కంపేర్ చేస్తే దానికంటే నాది ఎక్కువ అని చెప్పడానికి లేదు. మీరు ఏది తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా, ఎంత గొప్ప విషయాన్ని తీసుకున్నా కానీ వాళ్ళందరికంటే ఎక్కువ ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఆయన ఒక్క ఐశ్వర్యంలోనే కాదు, బలంలోను, సౌందర్యంలోను, మిగిలిన అన్ని గుణాలలోనూ కూడా సంపూర్ణంగా కలిగి ఉన్నారు ఆయన. కంపేర్ చేయడానికి లేదు. వేరే దేనితోటి కంపేర్ చేసి దానికంటే ఎక్కువ ఉన్నాను అని చెప్తే దాని అర్థం రేపు పొద్దున ఇంకేంటో వస్తే దానికంటే కూడా ఎక్కువ కాదా అని చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ కృష్ణుడి విషయంలోకి వచ్చేస్తే కృష్ణుడి యొక్క ఐశ్వర్యం, ఆయన యొక్క విభూతులు అనంతమైనటువంటి విభూతులు, ఆయన యొక్క విభూతులను దేనితోటి కంపేర్ చేయడానికి లేదు. అందుకని ఆయన కూడా అందుకు కూడా ఆయన నిష్కించనుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, ఒక చిన్న డౌట్ ప్రభుజీ. ప్రభుజీ తప్పుగా అనుకోవద్దు ప్రభుజీ. ప్రభుజీ తండ్రి ఐశ్వర్యవంతుడు అయితే పిల్లలు కూడా ఐశ్వర్యవంతులు అవుతారు కదా. భగవంతుడు ఐశ్వర్యవంతుడు, మనం ఐశ్వర్యవంతులుగానే భావించవచ్చు కదా, మనకంతే కదా. మీరు భగవంతుడి పిల్లలుగా మిమ్మల్ని మీరు భావించినప్పుడు ఏంటి ప్రభుజీ? మనల్ని మనం భగవంతుడికి పుత్రులుగా పిల్లలుగా మనము గుర్తించగలిగినప్పుడు. ఓకే ఓకే, ఇంకొంచెం క్లారిటీ ప్రభుజీ. అదే మీరు భగవంతుడు అందరి మీద కరుణని కురిపిస్తారా అంటే భక్తుల మీదనే కదా కురిపించేది. పాపైనా కూడా కురిపిస్తారు ప్రభు, తన పిల్లలైనా కూడా. ఇప్పుడు తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు మంచిగా చూసుకుంటున్నాడు, ఒకడు మంచిగా చూసుకోవట్లేదు అనుకోండి, తనకున్న ఆస్తి ఎవరికి రాస్తాడు? నన్ను ఎవరు చూసుకుంటారో వాడికి ఇస్తా అంటాడు. ఓకే, కానీ భగవంతుడు పక్షపాతి కాదన్నారు కదా ప్రభుజీ. కొంచెం పక్షపాతి. అందరూ ఆయన బిడ్డలే, ఇంకా ప్రేమించే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇష్టం అన్నారు. భక్తులు మరీ ఇష్టపడతాడు భగవద్గీతలో చెప్తారు కదా, అందరూ సమానమే కానీ కొంతమంది అంటే చాలా ఇష్టం. అందరూ ఇష్టమే కాదు మరి, అందరూ ఇష్టమే, అందరినీ ప్రేమిస్తారు. భక్తులు ఎక్కువ ప్రేమిస్తారు, కొంచెం ఎక్కువ ప్రేమిస్తారు. మా తండ్రికి ఆస్తి ఉంది కాబట్టి నేను ఐశ్వర్యవంతుని చెప్పుకుంటారు కదా ప్రభుజీ. మాకుందని కూడా మా పిల్లలకి చెప్పుకుంటారు. అలాగే మీరు చెప్పుకోండి మాతాజీ, కృష్ణుడు అంత ఐశ్వర్యం మీకుందని చెప్పుకోండి. ఎందుకంటే కృష్ణుడు పిల్లలే కాబట్టి మీరందరూ కృష్ణుడు అంతే, అంతా కృష్ణుడిది, మనం కృష్ణుడి పిల్లలం కాబట్టి అంతా మనదే. ఓకే, మంది మనం ఆత్మీయ కానీ శరీరం ఉండదు కాబట్టి కృష్ణుడిదే అనుకుంటే కృష్ణుడే మనదంతా అదే అవుతుంది. ఇంకా ఒకసారి స్కందము శ్లోకం చెప్పండి ప్రభు. ప్రభు 10.3 పుస్తకంలో 60వ స్కందంలో 38వ శ్లోకం, 450వ పేజీ. సరే ప్రభు, చదువుతారా? బుక్ ఓపెన్ చేశారా? ఓపెన్ చేస్తాను ప్రభు. 450వ పేజీ, 38వ శ్లోకం, 38. చెప్పండి. త్వం వై సమస్త పురుషార్థమయ ఫలాత్మా, త్వం వై సమస్త పురుషార్థమయ ఫలాత్మా, యద్వాంఛయా సుమతయో విసృజంతి కృత్స్నం, యద్వాంఛయా సుమతయో విసృజంతి కృష్ణం, తేషాం విభో సముచితో భవతః సమాజం, తేషాం విభో సముచితో భవతః సమాజః, పుంస స్త్రియాంశ్చ రతయో సుఖదుఃఖినోర్నాం, పుంసః స్త్రియాశ్చ రతయో సుఖదుఃఖినోర్నా. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుపాదుల వారి భావం. నీవు సమస్త పురుషార్థమయుడవు, నీవే స్వయముగా జీవిత చర్మ లక్ష్యమై ఉన్నావు. ఓ సర్వశక్తిమంతుడా, బుద్ధిమంతులకు వారు నిన్ను పొందకూరిన వారై
సమస్తమును త్యజింతురు. అటువంటి వారే నీ సాంగత్యమునకు యోగ్యులు. కాని పరస్పర కామ ఫలముగా కలిగడి సుఖ దుఃఖములతో మునిగి ఉండడి స్త్రీ పురుషులు కారు. భాష్యం 18వ శ్లోకమున శ్రీకృష్ణుడు పలికిన వాక్కును రుక్మిణీదేవి ఇచ్చట నిరసించుచున్నది. యయోరాత్మ సమం విత్తం జన్మైశ్వర్యాకృతిర్భవా తయోర్వివాహో మైత్రీ చ నోత్తమాధమయో క్వచిత్. ధనము, జన్మము, ప్రభావము, ఆకృతి, ఉత్తమ సంపాదన యోగ్యత అన్నవి పరస్పరము సమానముగా ఉన్నట్టి ఇరువురు వ్యక్తుల నడుమనే వివాహము మరియు స్నేహము యుక్తము కాని ఎన్నడను ఉత్తమాధముల నడుము కాదు. నిజమునకు అట్టి ఇంద్రియ భోగావనల నన్నింటినీ త్యజించి కేవలము భగవంతుని ప్రేమయుత సేవనే చేపట్టిన వారు మాత్రమే తమ నిజమైన మిత్రుడు, సహచరుడు స్వయముగా శ్రీకృష్ణుడని తెలుసుకొనగలరు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ఓకే. ప్రణామం. సో శ్రీకృష్ణుడు ఇంతకుముందు 15వ శ్లోకంలో ఒక మాట చెప్పారు. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహం జరగాలంటే ఆ ఇద్దరు వ్యక్తులు అన్ని విషయాల్లోనూ సమానంగా ఉండాలి. ఏ ఏ విషయాల్లో? ధనము, జన్మము, ప్రభావము, ఆకృతి, ఉత్తమ సంతాన యోగ్యత అనేటువంటివి పరస్పరము సమానంగా ఉన్నటువంటి ఇరువురు వ్యక్తుల మధ్యలోనే వివాహం జరిగితే అది యుక్తంగా ఉంటది. కానీ లేకపోతే ఉత్తమమైనటువంటి వ్యక్తి, అధమమైనటువంటి వ్యక్తి, ధనంలో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, ధనం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కనుక వివాహం చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య చాలా తేడాలు ఉంటాయి. ఖర్చు పెట్టే విషయాల్లోనే వాళ్ళిద్దరి మధ్య చాలా డిఫరెన్స్లు వస్తాయి. ఓకే, ఒకళ్ళు ఒకటి కావాలి అంటే ఒకళ్ళు ఇంకోటి వద్దు అంటారు. ఒకళ్ళు దాచిపెట్టాలంటే ఒకళ్ళు ఖర్చు పెట్టాలంటారు. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆలోచన విధానం అలా తేడా ఉంటుంది. చిన్నప్పటి నుంచి డబ్బుల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఏది చూసినా కొనాలనిపిస్తుంది, ఎలా అయినా డబ్బులు వృధా చేయాలనిపిస్తుంది. డబ్బులు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ప్రతిదీ చూసి చాలా పొదుపు చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది అవసరమా, ఇది అవసరం లేదా అని ఆలోచిస్తారు. ఇలా రెండు రకాల విపరీతమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది? ప్రతిదానికి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వస్తుంది. సో మిగిలిన కూడా అంతే, జన్మ కూడా అంతే. ఉత్తమ జన్మ కలిగినటువంటి ఒక వ్యక్తి, అధమ జన్మ కలిగినటువంటి ఒక వ్యక్తి వివాహం చేసుకున్నారనుకోండి, ఇద్దరు ఆచార వ్యవహారాల్లో అనేకమైనటువంటి మార్పులు ఉంటాయి. వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉండలేరు. ఒకరికి ఒకటి నచ్చుతుంది, ఇంకొకరికి ఇంకొకటి నచ్చుతుంది. ఒకళ్ళు ఒక రకంగా ఉంటారు, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా ఉంటారు. అందుకనే ఈ రెండు బ్యాలెన్స్ అయ్యేటువంటి వాళ్ళు వివాహం చేసుకోవాలి, కానీ లేకపోతే చేసుకోకూడదు అనేటువంటి చెప్పిన మాటకి ఆమె ఇక్కడ ఖండిస్తూ చెప్తుంది. సో ఇంద్రియ భోగ భావంలో ఉన్నటువంటి వాళ్ళు శ్రీకృష్ణుని అర్థం చేసుకోలేరు. ఇంద్రియ భోగ భావనలన్నింటినీ వదిలేసి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలకి సేవలు చేసుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే శ్రీకృష్ణుడు. అంటే ఎవరు కృష్ణుడితోటి సమానము, ఎవరు కృష్ణుడు ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు, కృష్ణుడు ఎవరికి రక్షణగా ఉంటారు అని అంటే, ఎవరైతే భౌతికంగా ఉంటారో వాళ్ళకి ఉండరు. ఎవరైతే పూర్తిగా భగవంతుడి యొక్క సేవలోనే ఉండిపోవాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళనే ఆయన సహచరుడు, మిత్రుడు, అలాంటి వాళ్ళనే వాళ్ళ సేవకుడు, అలాంటి వాళ్ళే ఆయనకి ప్రియమైనటువంటి వాళ్ళు అవుతారు. ఓకే, సో మరి అంతరము అనేటువంటిది భౌతికమైనటువంటి అంతరం కాదు అక్కడ చూడాల్సింది. ఓకే, భావన. ఓకే, భావన సమానంగా ఉండాలి. నెక్స్ట్ 39వ శ్లోకం. ప్రభుజీ, ఉత్తమ జన్మ అంటే ఆధ్యాత్మికంగా అన్న ఉండాలి ఇద్దరు, లేకపోతే భౌతికంగా అన్న ఉండాలా? ఉత్తమ జన్మ అంటే ఇప్పుడు వర్ణాల ప్రకారంగా చూసుకున్నా గానీ బ్రాహ్మణ వర్ణం వాళ్ళు శూద్ర వర్ణం వాళ్ళని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది? అంటే జన్మలో తేడా. ఓకే, జన్మలో తేడా అంటే పుట్టిన కుటుంబంలో మధ్య ఉన్న అంతరాలు. ఓకే ఓకే ప్రభు, హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ రంగదేవి మాత. త్వన్యస్తదండం ఉనిభిర్ఘదితానుభావా ఆత్మాత్మదశ్చ జగతామితి మే వృతోసి. ఆత్మాత్మదచ్చ జగతామితి మే వృతోపి. ఇత్వా భవద్భ్రువ ఉదీరిత కాల వేగం. ఇత్వా భవద్భ్రువ ఉదీరిత కాల వేగ.
ద్వంతాసి శోభ్యా భవనాకపతీన్ కుతోన్యే. ద్వంతాస్తి శిశోబ్జ భవన కపతీన్ కుతోన్యే. సకల జగత్తులకు నీవు పరమాత్ముడవని, పరమ దయాళుడవగు నీవు స్వయముగా నిన్నే సమర్పించుకొనేదవని సన్యాస దండమును ధరించిన మహామునులు నీ మహిమలను పలకగా విని, నీ భృకుటి నుండి పుట్టినటువంటి కాలము యొక్క వేగముచే తమ ఆశలన్నీయు భగ్నమయ్యడి బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మున్నగు వారిని త్యజించి నిన్ను పతిగా ఎన్నుకుంటిని. ఇక ఇతర వరుల పట్ల నాకెట్లు అభిరుచి కలుగును. ద్రౌపది వారి భాష్యం. 16వ శ్లోకంలో శ్రీకృష్ణుడు పలికిన వాక్యమునకి రుక్మిణీదేవి చేసిన ఖండనము. భిక్షుభిః శ్లాఘిత ముదా మోహగ్రస్తులకు భిక్షగాండ్రులచే మేము శ్లాఘింపబడువారము అని శ్రీకృష్ణుడు అచట పలికియుండెను. కానీ రుక్మిణీదేవి తెలుపునదేమనగా, అట్టి నామమాత్ర భిక్షగాండ్రు నిజమునకు పరహంస స్థితిలో ఉన్నటువంటి మహామునులు. ఆధ్యాత్మికంగా మిగుల పురోగమించి మహోన్నత స్థితికి చేరిన వారై సన్యాస దండమును పరిత్యజించిన సన్యాసులే పరమహంసలు. 16వ శ్లోకంలో శ్రీకృష్ణుడు తన పత్నికి వ్యతిరేకముగా 2 విశేష దోషారోపణలు చేసి ఉండేను. వైదర్భే యత విజ్ఞాయ వైదర్భి నీవు పరిస్థితి నెరుగువు, త్వయా దీర్ఘ సమీక్షాయ దూరదృష్టి లేనందున అనునవే ఆ ఆరోపణలు. పైన పేర్కొనబడిన గుణములను నీవు కలిగియుంటివి కనుక నేను నిన్ను భర్తగా వరించి తిని, ఇది తొందరపాటుతో చేసిన ఎంపిక కాదు అని రుక్మిణీదేవి ప్రస్తుత శ్లోకంలో ఇతిమే వృతోసి అని సూచించినది. బ్రహ్మ, శివుడు, స్వర్గాధిపతి వంటి ఇతరులను తాను ఉపేక్షించినట్లు రుక్మిణి పలికినది. ఏలైనా భౌతిక దృష్టిలో వారు మహనీయులు అయినప్పటికీ దేవదేవుడకు శ్రీకృష్ణుని భృకుటి నుండి బయలుపడే కాలవేగంచే వారు భంగపడుచున్నారు. అందువలన దూరదృష్టి లోపించుట మాట అటుంచి రుక్మిణీదేవి సమస్త జగత్తును క్షుణ్ణముగా పరిశీలించిన తర్వాతనే శ్రీకృష్ణుణ్ణి వరించినది. ఆ విధముగా ఆమె ప్రేమతో తన పతిని ఇట్లు నిందించుచున్నది. నాథ, నాకు దూరదృష్టి లేదని నీవు ఆరోపించుట పరిస్థితిని గురించి నాకు గల గవాహనమైన అవగాహనము నీవెరుగవని సూచించుచున్నది. నీ నిజ మహిమను నేనెరుగుదును కనుకనే నిజమునకు నిన్ను వరించి తిని అని రుక్మిణీదేవి మనోభావంను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించింది. హరే కృష్ణ. ధన్యవాదాలు. సో నువ్వు దూరదృష్టి లేదు, నీకు సరైనటువంటి వాళ్ళని నువ్వు వివాహం చేసుకోలేదు, నీకు తగినటువంటి వాళ్ళని నువ్వు వివాహం చేసుకోలేదు, నీకు దూరదృష్టి లేకపోవడం వల్ల నీకు అంతగా తెలివితేటలు లేవు, అందుకనే నాలాంటి వాడిని చేసుకున్నావు అని చెప్పేసి ఇంతకు ముందు కృష్ణుడు అన్నారు. దానికి ఈమె సమాధానం చెప్తుందన్నమాట. ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఇంతకు ముందు చెప్పినటువంటి మాట ఏమిటి అనంటే, బిచ్చగాండ్రచే మేము శ్లాఘింపబడుచున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ బిచ్చగాండ్రు ఎవరో కాదు, పరమహంసలు అనేటువంటి విషయాన్ని చెప్తుంది రుక్మిణీదేవి. ఓకే, పరమహంసలతోటి పూజింపబడతావు నువ్వు. ఆ పరమహంసలు ఏంటి, వాళ్ళు అన్ని వదిలేస్తారు కదా. సో అన్ని వదిలేసి వాళ్ళు చివరికి సన్యాసం తీసుకుని సన్యాస దండాన్ని కూడా వదిలేసినటువంటి స్థాయి అంటే ఇంకా ఉత్తమమైనటువంటి స్థాయి అనమాట. వాళ్ళు పరమహంసల స్థాయి అనమాట. సో అలాంటి వాళ్ళతో నువ్వు శ్లాఘించబడతావు అనేటువంటి విషయాన్ని చెప్పింది. తర్వాత ఆధ్యాత్మికంగా మిగులు పురోగమించి మహోన్నత స్థితి చేరినటువంటి వారైనటువంటి పరమహంస సన్యాసులచే నీవు శ్లాఘింపబడతావు. సో సో ఇంకొకటి, ఆయన నీ భృకుటి నుండి పుట్టినటువంటి కాలం యొక్క వేగము చేత తమ ఆశల నీవు భగ్నమయ్యడు. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మున్నగు వారిని త్యజించి నిన్ను పతిగా ఎన్నుకున్నాను అంటే ఆమె ఏం చెప్తుందంటే, మిగిలిన దేవీ దేవతలందరూ కూడా కాలంలో నశించిపోయేవాళ్లే. ఓకే, ఆ కాలం కూడా నీ యొక్క స్వరూపమే. నీ భృకుటి నుంచి పుట్టినటువంటి కాలంలో నశించిపోయేటువంటి దేవీ దేవతలందరినీ కూడా వదిలేసి నేను నిన్ను ఎంచుకున్నాను. అంటే దూరదృష్టితో ఎంచుకున్నట్ట, దూరదృష్టి లేకుండా ఎంచుకున్నట్లా? కృష్ణుని వివాహం చేసుకోవాలి అనేది చాలా తెలివిగా చేశాను నేను, నాకు అంతా తెలుసు, నాకు అవగాహన ఉంది, ఈ విషయాన్ని ఆమె సూచిస్తుంది అనమాట శ్రీకృష్ణుడికి. ఓకే, సో ఆమె మనోభావాన్ని ఆమె ఈ విధంగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 40వ శ్లోకం. ఉషశ్రీమతి జాఢ్యం
वचस्तव गधाग्रजयस्तु भूपान्। कृष्ण प्रभुजी, दंडवत प्रणाम प्रभुजी। जाड्यं वचस्तव गदाग्रजयस्तु भूपान्। विध्राव्य सांघानिनधेन जहार्धमां त्वम्। विद्राव्य शार्घनिनदेन जहर्तमां त्वम्। सिंहो यथा स्वबलिमीश पशून् स्वभागम्। सिंहो यथा स्वबलिमीश पशून् स्वभागम्। तेभ्यो भयाद्या दुदतिं शरणं प्रपन्नः। तेभ्यो भयाद्या దుదధిం శరణం ప్రపన్నః. ప్రభుపాదుల వారి భావము. ప్రభు సింహము తన యుక్తమగు భాగమును స్వీకరించుటకై అల్ప జంతువులను తరిమివేసే రీతి శార్గ ధనుష్టంకారముతో నీవు రాజసమూహమునెల్లా తరిమివేసి నీ భాగమును నన్ను పొందితివి కనుక ఓ గదాగ్రజ, ఆ రాజుల భయము వలన సముద్రమును ఆశ్రయించితివని నీవు పలుకుట అవివేకమే ఎగును. ప్రభుపాదుల వారి భాష్యము. రాజభ్యో బిభ్యతః శుభ్రు సముద్రం శరణం గతాన్. ఆ రాజులకు భయపడి మేము సముద్రమును ఆశ్రయించితిమి అని ఈ అధ్యాయంలోని 12వ శ్లోకమున శ్రీకృష్ణుడు పలికెను. రుక్మిణికి పతి కావలసి ఉండిన ఇతర పురుషులను కీర్తించి శ్రీకృష్ణుడు చివరకు ఆమెను కోపమును కలిగించిననియు ఆ విధముగా ఆమె కలవరపడినది తాను ఎరుగకపోవుట కాదు, అతడే మూర్ఖముగా పలుకుచున్నాడని అతనితో పలికినని ఆచార్యులు తెలిపిరి. సింహము వలె నీవు ఆ రాజులందరి సమక్షములో నన్ను అపహరించి నీ శార్గధనస్సుతో వారినందరినీ తరిమివేసితివి కనుక ఆ రాజుల భయముతో నీవు సముద్రమును వెడలితివనుట కేవలము మూర్ఖత్వమే అని ఆమె పలికినది. ఈ మాటలను పలుకుచు రుక్మిణీదేవి భృకుటిని ముడిచి ఓరకంట భగవానుని కోపముగా చూచెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ పలికిరి. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, ఇంతకు ముందు నేను రాజులందరూ శత్రువులు నాకు, వాళ్ళందరికీ నేను భయపడి నేను సముద్రాన్ని ఆశ్రయించి ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ ఈమె దాన్ని ఖండిస్తుంది. ఇంతకు ముందు కూడా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకొని వెళ్తున్నప్పుడు ఎలా చెప్పారు, ఎలా పోల్చారు? నక్కలను తరిమివేసి సింహం తన భాగాన్ని తాను తీసుకుని వెళ్ళిపోయినట్లు రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళిపోయారు అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ కూడా తరిమేసి అని చెప్పేసి చెప్పారు. అంటే వాళ్ళందరినీ కూడా నక్కలతోటి పోల్చారు. అంటే బలవంతమైనటువంటి జంతువు తన భాగాన్ని తను పొందడం కోసం ఆ బలహీనమైనటువంటి జంతువులన్నింటినీ కూడా చాలా ఈజీగా తరిమేస్తుంది అన్నమాట. కేవలం ఒక శబ్దం చేయడం, ఒక గాండ్రించి శబ్దం చేయడం వల్లనే అవన్నీ కూడా పారిపోతాయి. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే ధనుష్టంకారం చేసావో ఆ ధనుష్టంకార శబ్దానికే ఎంతో వీరులుగా చెప్పుకోబడేటువంటి రాజులందరూ కూడా వాళ్ళు పారిపోయారు. నువ్వు నన్ను తీసుకొని అక్కడి నుంచి వచ్చావు, నువ్వు చాలా వీరుడివి అనేటువంటి విషయాన్ని ఆమె తెలియజేస్తుంది అనమాట. కాబట్టి ఒకవేళ ఎవరైనా సరే అలాంటి వాళ్ళు నీకు శత్రువులు, ఆ శత్రువుల భయంతో నువ్వు పారిపోయి సముద్రంలో దాక్కున్నావు అనేటువంటి విషయం కనుక చెప్పినట్లయితే అది అవివేకం అవుతుంది. ఈ శక్తి సామర్థ్యాలు తెలియనటువంటి వాళ్ళు మాత్రమే అలా మాట్లాడతారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే మనకు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్తున్నారు, ఈ విషయం చెప్పేటప్పుడు రుక్మిణీదేవికి కోపం వచ్చిందంట. ఓకే, నువ్వు శక్తిహీనుడివి, నువ్వు పారిపోయావు అనేటువంటి విషయాన్ని రుక్మిణీదేవి అంగీకరించలేదన్నమాట. సో నీ శక్తి ఎంత అనేటువంటి విషయం చెప్తూ ఆమె బ్రుకుటి మీద ముడిచి ఓరకంటగా ఆమె కృష్ణుడి వైపు చూస్తూ కోపంగా చూడటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 41వ శ్లోకం నాగలక్ష్మి మాత. జాయంత నాహూషగయాధయ ఐక్యపత్యం. రాజ్యం విసృజ్య వివిశుర్వనమంబుజాక్ష సీదంతి తేను పదవీంత ఇహస్థితాకిం. అంగుడు, వైన్యుడు, జాయంతుడు, నాహుషుడు, గయుడు మున్నగు రాజశ్రేష్ఠులు నీ సాంగత్యమును కోరిన వారై ఏకఛత్రాధిపత్యమును ఛేదించి నిన్ను అన్వేషించుటకు వనమున చేరుడు. ఓ కమలలోచన, ఈ జగత్తులో ఆ రాజులు ఎట్లు భంగపడగలరు?
భాష్యము 13వ శ్లోకమున శ్రీకృష్ణుడు వెలుగుచిన భావములను రుక్మిణీదేవి ఇచ్చట ఖండించుచున్నది. యథార్థమునకు ఆమె అతని పలుకులనే వల్లే వేసినది. అస్థితాః పదవీం శుభ్రు ప్రాయః సీదంతి యోషితః. నా పదమును అనుసరించే స్త్రీలు సాధారణంగా కష్టంలో పాల్గొదురు అని శ్రీకృష్ణుడు పలికి ఉండను. దానికి బదులుగా రుక్మిణీదేవి సీదంతితేను పదవీం ఇహ స్థితః కిం, నీ పదమునందు స్థితులైన వారు ఎందులకై ఈ జగత్తులో కష్టపడవలసి వచ్చును అని పలికినది. తమ ఏకఛత్రాధిపత్యమును విడిచి వనమునందు ప్రవేశించిన పలువురు మహారాజుల ఉపమానమును ఆమె వసగినది. భగవంతుని దివ్య సాంగత్యమును కోరిన వారే అచట వారు తపస్సును నరించి అతనిని అర్చించిరి. ఈ విధంగా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్ల అభిప్రాయం అనుసరించి రుక్మిణీదేవి శ్రీకృష్ణునితో చెప్పగోరినదేమనగా, నేను నిన్ను వివాహం ఆడితిని కనుక రాజకుమార్తెనకు నేను బుద్ధిహీనురాలను విఫలురాలను అయితినని నువ్వు పలికితివి. కానీ జ్ఞానవంతులకు ఈ గొప్ప రాజులందరినీ బుద్ధిహీనులను నువ్వు ఎట్లు నిందించగలవు? వారందరూ పురుషులలో పరమ బుద్ధిమంతులు అయినను నిన్ను అనుసరించుటకై వారు సమస్తమును పరిచ్ఛేదించరు. నిత్యముగా వారు నిష్ఫలు కాలేరు. నిజంగా వారు నీ సాంగత్య సిద్ధినే పొందగలిగారు. హరే కృష్ణ ప్రభు. సో ఇంకొకటి ఆమె ఏం చెప్తుందంటే, కొంతమంది ఉదాహరణలు తీసుకున్నారు. అంగుడు, వైన్యుడు, జాయంతుడు, నాహుషుడు, గయుడు మొన్న రాజశ్రేష్ఠులు. వాళ్ళు ఏకఛత్రాధిపత్యంగా పాలన చేస్తున్నటువంటి రాజశ్రేష్ఠులు. అంటే వాళ్ళు రాజులుగా ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా సామంతరాజులే. అలాంటి రాజులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా వదిలేసుకొని నిన్ను వెతుక్కుంటూ నీకు శరణాగతులు అవడానికి అడవులకు వెళ్ళి తపస్సులు చేసినటువంటి వాళ్ళు. మరి వాళ్ళకి జ్ఞానం తక్కువ, వాళ్ళకి బుద్ధి తక్కువ, వాళ్ళకున్న ఐశ్వర్యాలను మొత్తం వదిలేసుకొని మరి నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. నీ శరణు కావాలి, నీ దగ్గర ఉంటే రక్షింపబడతారు, నీ శరణులో ఉండాలి అని వాళ్ళు కోరుకున్నారంటే వాళ్ళు ఏమన్నా జ్ఞానం తక్కువ ఉన్నటువంటి వాళ్ళ? నువ్వు అన్నావు కదా నాకు తెలివితేటలు తక్కువ కాబట్టి నేను నిన్ను వరించాను అని. ఓకే, అంటే ఒకవేళ నిన్ను వరించడం నాకు తెలివి తక్కువతనం అయితే, తెలివిగల్ల వాళ్ళే వాళ్ళకు ఉన్నటువంటి సమస్తాన్ని మర్చిపోయి సమస్తాన్ని వదిలేసుకొని నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చారంటే మరి వాళ్ళు ఇంకెంత తెలివి తక్కువ వాళ్ళే ఉండాలి? మరి వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా, వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళే కదా. మరి వాళ్ళు తెలివిగల వాళ్ళు అలా చేసినప్పుడు నేను ఇలా చేస్తే నేను తెలివి తక్కువ ఎలా అవుతాను? ఓకే, నిన్ను పొందడం అనేటువంటిది నాకు తెలివి తక్కువతనం ఏమీ కాదు, బుద్ధిహీనత అనేటువంటిది కానే కాదు అనేటువంటి విషయాన్ని ఆమె ఉదాహరణలతో చెప్తూ నిరూపిస్తుంది అనమాట. కాబట్టి కృష్ణుడి యొక్క సాంగత్య సిద్ధిని పొందడం కోసం సమస్త ఐశ్వర్యాలని వదిలేసినటువంటి గొప్ప గొప్ప తెలివైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటప్పుడు నేను నిన్ను పొందడము అనేటువంటిది తెలివి తక్కువతనం కానే కాదు అని రుక్మిణీదేవి ఇక్కడ సమాధానం చెప్తుంది. ఓకే, ఇంకా రుక్మిణీదేవి కొన్ని శ్లోకాల్లో కృష్ణుడు చెప్పినటువంటి కారణాలకి కౌంటర్ చెప్తూ తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అది మనం మళ్ళీ కొన్ని శ్లోకాల్లో రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం.